బ్రేకింగ్ న్యూస్ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో పెను ప్రమాదం తప్పింది. అమ్యూజ్మెంట్ రైడ్ లో పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయారు, గురయ్యారు. బ్యాటరీ సమస్య కారణంగానే అలా జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత? రైడ్ ప్రారంభించే ముందే చెక్ చేసుకోరా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అంత నిర్లక్ష్యంగా ఉండి ప్రజల ప్రాణాల మీదకు తెస్తారా అని మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ కూడా అమ్యూజ్మెంట్ రైడ్ ను నడిపిస్తారా, నిర్వాహకులపై ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. నుమాయిష్ ఎగ్జిబిషన్ లో పెను ప్రమాదం తప్పింది. అమ్యూజ్మెంట్ రైడ్ లో పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే 25 నిమిషాల పాటు తలకిందులుగా ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. 25 నిమిషాల పాటు తలకిందులుగానే ఉన్నారు పర్యాటకులు. బ్యాటరీ సమస్య కారణంగానే ఇలా జరిగింది అంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించి బాధ్యత ఎవరిది, ఒకవేళ ఏదైనా జరగనాని జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అన్న కోణంలో అయితే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. రైడ్ ప్రారంభించే ముందు ఎందుకు చెక్ చేసుకోరు అంటూ కూడా ప్రశ్నలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నుమాయిష్ ఎగ్జిబిషన్ లో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, ప్రసన్న, ముఖ్యంగా హైదరాబాద్ నుమాయిష్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఏడాది నుమాయిష్ ఎప్పుడు వస్తుందా అనేది కూడా ఎదురు చూస్తుంటారు హైదరాబాద్లో. ఎందుకంటే పెద్ద ఎత్తున షాపింగ్స్ కానీ, ఆటలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సరదాగా గడపడానికి చాలామంది వస్తారు. ఇప్పుడు నేను ఉన్నటువంటి ఎగ్జాక్ట్గా అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా అమ్యూజ్మెంట్ వీల్స్ కానీ, జైంట్ వీల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడంతా కూడా. అయితే సాయంత్రం పూట ఎగ్జాక్ట్గా 7 గంటల సమయంలో ఇక్కడ మొత్తం 5 మంది దాకా వచ్చారు. 5 మంది దాకా కూడా ఇప్పుడు నా వెనుక ఉండబోతున్నట్టు నేను చూపిస్తున్నటువంటి విజువల్ చూడండి ఒకసారి. వెనుకుంటున్నటువంటి ఈ రేంజర్ జాయింట్ వీల్ ఏదైతే ఉందో ఈ అమ్యూజ్మెంట్ దీంట్లో ఇదొక స్పోర్ట్ దీన్ని. ఈ యొక్క ఎక్విప్మెంట్ దీంట్లో వారు 5 మంది టికెట్లు బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. అయితే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఏదైతే వీల్ ఉందో ఎగ్జాక్ట్గా పైన రేంజర్ అని కనపడుతుంది చూడండి. ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ దగ్గర ఇది మధ్యలో ఆగిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఒక్కసారిగా అప్పుడు ఆ సమయంలో 5 మంది ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వాళ్ళు కూడా భయపడిపోయారు. భయపడిపోయిన తర్వాత అయితే టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే అక్కడ లాక్ అనేది పడిపోవడం వల్ల దాదాపు 4 లాక్స్ ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తారు. ఈ 4 లాక్స్ ఉండడం వల్ల మధ్యలోనే అది పైకి ఇది ఏదైతే ఈ వీల్ ఉందో ఎగ్జాక్ట్గా ఇది పైకి వెళ్ళగానే ఇది స్ట్రక్ అయిపోయింది. స్ట్రక్ అయినప్పుడు ఇక్కడ ఆల్రెడీ వీటికి సీట్ బెల్ట్స్ ఉంటాయి కాబట్టి, సేఫ్టీ సీట్ బెల్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏం కాలేదు. సో ఇవంతా కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ స్టక్ అయిపోయి ఇక్కడ కూర్చున్నారు. అయితే ఉల్టా ఇట్లా పడిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇది నార్మల్ పొజిషను. సో ఉల్టా పడిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోయారు, గట్టిగా అరిచారు. కాకపోతే అప్పటికే టెక్నికల్ టీం వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నటువంటి ప్లేస్లో ఈ మిడిల్ ఉన్నటువంటి ఆ ప్లేస్లో అక్కడ లాక్స్ ఉంటాయి. సో వాళ్ళు చాకచక్యంగా ఇక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత ఆ లాక్ని వాళ్ళు అన్లాక్ చేశారు. కొంచెం అక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల కూడా పైన జరిగిందని చెప్తున్నారు. అప్పటికి పవర్ సప్లై అనేది గట్టిగానే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఇది ఉండడం వల్లనే వాళ్ళకు ప్రాణాలు అనేది దక్కాయని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇవి కానీ కొంచెం లూజ్ ఉన్నా లేకపోతే వేరే రకంగా ఉన్న ఖచ్చితంగా దానిపైన కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా కింద పడిపోయేవాళ్ళు. దానివల్ల కూడా ప్రాణ నష్టం జరిగేది. సో అయితే ఇక్కడ మనం చెప్పడానికి ఏంటంటే చాలా వరకు కూడా ఇక్కడ వేలాది మంది అప్పటికే ఇక్కడికి వచ్చారు. కాకపోతే ఇక్కడ స్ట్రక్ అయిపోయాడు కానీ అక్కడ అరుపులు అవన్నీ కూడా చూసిన తర్వాత ఏం జరిగిందని కూడా తెలుసుకోవడానికి వీళ్ళందరూ వచ్చారు. అయితే 5 మంది ఉన్నారు కాబట్టి 5 మందిని కూడా చాలా సేఫ్గా ఒక 30 నిమిషాల తర్వాత వాళ్ళందరినీ కూడా కిందకి దింపారు. తర్వాత అంతా కూడా మొత్తం అంతా చెక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎక్కడెక్కడ వీల్స్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే పవర్ సప్లై ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎటు నుంచి ప్రాబ్లం వచ్చిన దానిపై కూడా కనుక్కోవడానికి టెక్నికల్ టీమ్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా మేము నుమాయిష్లో పెడుతున్నాం. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సో చాలామంది కూడా రైడ్స్ చేశారు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు మాకు ఎప్పుడు జరగలేదు. ఎక్కడో చిన్న టెక్నికల్ ఇష్యూ అక్కడ లాక్ అనేది ఇది అయిపోవడం వల్ల ఏం కాలేదు. కాకపోతే ఎప్పుడు కానీ మేము సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తీసుకుంటామనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే జరిగినటువంటి సంఘటన అనేది దురదృష్టకరం కూడా చెప్తున్నారు. అయితే ఇలాంటివి ఎందుకంటే ఎగ్జిబిషన్లో హైదరాబాద్లో వేలాది మంది కూడా వస్తారు కాబట్టి సో ఇవంతా కూడా థ్రిల్లింగ్ సంబంధించినటువంటి గేమ్స్ కాబట్టి
సో వీళ్ళు ఊగడానికి కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో వీళ్ళందరితో కూడా ఎంజాయ్ చేయడానికి వీళ్ళు వస్తారు. ఈ సమయంలో వాళ్ళకు భద్రత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఆ భద్రతను కల్పించడంతో పాటు భరోసా ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ పెద్ద దావానంలో కూడా వ్యాపించేసింది. ఎందుకంటే అమ్యూజ్మెంట్ స్పోర్ట్స్ అంటే కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో చూడొచ్చు ఎన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ అనేది మనం కనపడుతుంది. జాయింట్ వీల్ కనపడుతుంది, తర్వాత రౌండ్ వీల్ కనపడుతుంది, తర్వాత ఎగ్జైట్మెంట్ అయినటువంటి మరొక స్పోర్ట్స్ సంబంధించినటువంటి అది కూడా ఇది కూడా మనకు కనపడుతుంది. సో దాంతోపాటు దాంట్లో వెల్ ఆఫ్ డెత్ అనేసి కూడా కార్స్ బైక్స్ దాంట్లో డిస్ప్లే జరుగుతుంది. అదంతా కూడా మొత్తం కార్లు అవన్నీ కూడా తిరుగుతుంటాయి, అదొకటి ఉంది. తర్వాత చిన్న కిడ్స్ కోసం మరొక వీల్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సడన్గా, ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనటువంటి అతి పెద్ద ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నప్పుడు సడన్గా ఇది జరిగే కొందరికి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా వాళ్ళకి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారు. తర్వాత వాళ్ళకి లోపల ఎవరైతే స్టక్ అయిపోయినటువంటి వారందరూ కూడా, సో 5 మంది ఇక్కడ ఒక 2 కూర్చున్నారు. తర్వాత ఇక్కడ ఒకరు అక్కడొకరు ఒక చొప్పున అంటే బ్యాలెన్సింగ్ కోసం ఈ 5 మంది ఇక్కడెక్కడ కూర్చున్నారు. అటువైపు మరొకటి ఉంది. సో అటువైపు ఎవరు కూర్చోలేనేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. సో వాళ్ళు కూర్చున్న తర్వాత ఇవి కాపాడిందంటూ వాళ్ళు దిగిన తర్వాత చెప్పారు. ఎందుకంటే ఊపిరి పీల్చున్నారు. ఎందుకంటే 25 మినిట్స్ ఇది ఉల్టా ఇట్లా ఉండడంతో మొత్తం అంతా మనిషి అంతా ఇట్లా అయిపోయాడు. ఇట్లా అయిపోయిన తర్వాత భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు పడిపోతుందో తెలియదు అన్న టెన్షన్ ఉంటుంది. ఎవరికైనా కూడా ఎక్కిన తర్వాత ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మాత్రం తీసుకుంటారు. సో ఇవి స్ట్రాంగ్గా ఉండడం వల్ల మేము బతికామనేసి కూడా వాళ్ళు కిందకు వచ్చిన తర్వాత చెప్తున్నారు. తర్వాత నిర్వాహకులపైన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం పడితే తర్వాత మరొకసారి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చెక్ చేశారు. 2-3 ట్రయల్స్ వేసిన తర్వాత ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడో చిన్న అంటే మామూలుగా అయితే వీటి బ్యాటరీస్ ప్రాబ్లం వల్ల ఇవైతే ఆగిపోదు. కాకపోతే ఎక్కడో చోట వీల్స్ అనేది లాక్ అయిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. దానివల్లనే స్ట్రక్ అయిపోతుంది. కానీ ఒకవేళ స్ట్రక్ అయిపోయినా కూడా ఎక్కడా కూడా లోపలికి కూర్చున్నట్టు వాళ్ళకి కింద పడిపోవడం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాణహాని కానీ ఇవంతా జరిగే అవకాశమే ఉండదనేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. సో దానివల్ల మేము అంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నామనేది కూడా చెప్తున్నారు. సో బయట మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆ రోజు జరిగినటువంటి అంశం మాత్రం చాలా దురదృష్టంగానే వారు భావిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళు దిగిన తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళు ఎంత భయాందోళనతో అంటేనే షివరింగ్ అయిపోయారంట. అంటే దీని మీద ఉన్నటువంటి 5 మంది సో దిగ్గానే వాళ్ళు ఏడ్చుకుంటా వచ్చారు. కాకపోతే దురదృష్టవశాత్తు ఎవరు మహిళలు అయితే ఇందులో లేరు. లేకపోతే వాళ్ళు చాలా భయపడిపోయారు. ఎందుకంటే ఇలాంటి సమయంలో కొంతమందికి ఆ భయంతో కొంతమంది షాక్ గురే అవకాశం ఉంది, స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అలాంటి ఇన్సిడెంట్ ఏం జరగలేదు. వెంటనే దిగిన తర్వాత వాళ్ళకందరికీ కూడా వైద్య పరీక్షలు చేశారు. సో వైద్య సిబ్బంది అంబులెన్స్ కూడా వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇక్కడ వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించిన నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత ఎగ్జిబిషన్ సంబంధించిన అధికారులు కూడా వాళ్ళతో మాట్లాడిన నేపథ్యం కనపడుతుంది. తర్వాత సేఫ్టీ మీద కూడా పూర్తిగా వాళ్ళు నివేదిక ఇవ్వమని కూడా మనకు చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. సో ప్రస్తుతం అయితే సో ఇలాంటి వచ్చేవారు సాయంత్రం పూట మొత్తం సేఫ్టీ గురించి వాళ్ళ దగ్గర మొత్తం కూడా అడిగి కనుక్కోండి. తర్వాత ఎక్కిన తర్వాత ఆ బెల్ట్లు అవన్నీ కూడా నీట్గా ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయా, తర్వాత ఇవి బాగున్నాయా అవన్నీ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎక్కడనేసి కూడా ఎగ్జిబిషన్ సంబంధించిన అథారిటీ వారు బట్టి ప్రజలు ఎవరైతే సందర్శకులు ఉంటారో వాళ్ళకందరికీ కూడా చెప్తున్న నేపథ్యం పడుతుంది. దాంతోపాటు ఇక్కడంతా కూడా స్పీకర్స్ పెట్టి వాళ్ళకి అలర్ట్నెస్ కూడా పెడతారు. సో ముందుగానే అలర్ట్ చేసి వాళ్ళని లోపలికి పంపిస్తామనేసి కూడా వాళ్ళు చెప్తారు. ముందుగానే వాళ్ళు కూడా చెక్ చేస్తారు. ఎటువంటి థింగ్స్ కూడా పైకి తీసుకెళ్లకుండా మొత్తం సేఫ్టీ ప్రికాషన్స్ మనం చెక్ చేసిన తర్వాత మాత్రమే రైడ్కి మేము అనుమతిస్తామనేసి కూడా చెప్తారు. దాంతోపాటు ఇక్కడ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి 2 నిమిషాల పాటు వారికి ఈ రైడ్ అనేది ఉండబోతుంది. సో పైకి ఇట్లా వీల్ అనేది తిరుగుతుంది. సో పైకి కిందకి ఇట్లా రౌండ్గా తిరగడం వల్ల వాళ్ళు ఆ ఎంజాయ్ని ఆ థ్రిల్ని వాళ్ళు బాగా ఫీల్ అవుతారు. సో దానికోసం ఎక్కువ మంది వస్తుంటారనేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. సో పెద్ద ప్రమాదం నుంచి కూడా మేము తప్పించుకున్నాము. సో ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్పినటువంటి ఉంటుంది. అయితే అయినప్పుడు కూడా జరిగినప్పుడు దాదాపు 20 నిమిషాలు 30 నిమిషాల వరకు కూడా పైనే ఉన్నారు. తర్వాత వచ్చేసారు. తర్వాత కూడా మేము సేఫ్టీ అంతా ప్రికాషన్స్ అంతా కూడా చెక్ చేసాం. మొత్తం ఎంటైర్ వీల్స్ అంతా కూడా మేము చెక్ చేసాం. ఎక్కడెక్కడ లాక్స్ ఉంటే ఆ లాక్స్ అంతా కూడా మేము చెక్ చేసాం. పైన వాటి 4 లాక్స్లో 1 లాక్ మాత్రమే అన్లాక్ చేసాము. ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉందనేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ.